బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతూ ఉండగా 300 రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులకు సుమారు 3 గంటల సమయం పడుతుంది. మరోవైపు కొండపై చలి విపరీతంగా పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గురువారం స్వామివారిని 61,582 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 19,757 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది చూస్తున్నాము. అండ్ అక్కడ దర్శనానికి సమయం ఎంత పడుతుంది భక్తులకు? గుడ్ మార్నింగ్ పవని. ఏదైతే చూసుకుంటే తిరుమల కలియుగ ప్రసిద్ధ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించినందుకు రాష్ట్రం కాదు దేశం నలుమూల నుంచి కూడా భక్తులు విరివిగా వస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు తాజా సమాచారానికి వస్తే మాత్రం ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్ లో కూడా ఇటు భక్తులు వేచి ఉన్నారు. వీరికి సంబంధించి చూసుకుంటే ఏదైతే టోకన్ లేకుండా కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారో వాళ్ళకి సుమారు 20 గంటల సమయం పడుతుందని కూడా అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి. మరోపక్క సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుందని, అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి భక్తులకు 3 నుండి 4 గంటల సమయం పడుతుందని కూడా అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నప్రసాదాలు కావచ్చు, పాలు, నీళ్లు, మజ్జిగ లాంటి తదితర అంశాలను కూడా చూసుకుంటే కూడా విరివిగా వారికి అందిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది కూడా చెప్పొచ్చు. దీనికి మరో పక్క చూసుకుంటే ఈ భక్తుల రద్దీతో పాటు తిరుమలలో చలి తీవ్రత కూడా భారీ స్థాయికి చేరుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే రాత్రి సమయాల్లో 16 డిగ్రీల సెల్సియస్ కి, అదేవిధంగా పగటి ఉష్ణోగ్రతకు వస్తే మాత్రం 20 నుండి 23 డిగ్రీల సెల్సియస్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. దీంతో చూసుకుంటే రాత్రి సమయాల్లో ఇటు భక్తులు కూడా అంటే ఈ భక్తులు అధిక సంఖ్యగా కూడా తిరుమల చేరుకున్న నేపథ్యంలో అద్దె గదులు కూడా దొరకకుండా చాలా మంది ఆరు బయటనే నిద్రిస్తున్నటువంటి పరిస్థితి. వీరు కూడా భారీ దుప్పట్లతో కూడా అంటే ఒకటి కాదు 2 దుప్పట్లుగా కప్పుకొని కూడా బయట ఆరు బయటే నిద్రిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించి కూడా టీటీడీ ప్రత్యేకంగా ఒక చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. దీనికి చూస్తే బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు కూడా వీళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఇటు చంటి పిల్లలు కావచ్చు, అదేవిధంగా వయోవృద్ధులు కావచ్చు, వీళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఏదైతే ఏమంటే దీనికి సంబంధించి ప్రధానంగా చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఎవరికి కూడా ఇటు అనారోగ్య సమస్యలు ఎదురే కారణాలుగా కూడా అదేవిధంగా తిరుమలలోని అశ్విని హాస్పిటల్ కూడా ప్రత్యేక చికిత్సా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఎవరికైనా భక్తులు అస్వస్థత గురైతే వాళ్ళని కూడా వెంటనే చికిత్స చేసే విధంగా కూడా అధికారులను కూడా ఎప్పటికప్పుడు 24 గంటలు కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి. ఇది ప్రస్తుతానికి తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితి. థాంక్యూ సెల్వం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.